హాయ్ హలో ఈరోజు పిల్లలకి మకానా ప్రోటీన్ పౌడర్ ఎలా చేయాలో తెలుసుకుందాం. దానికోసం ఫస్ట్ ఆల్మండ్స్ బాదం తీసుకున్నా, వీటిని దూరగా వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టే వేయించుకోవాలి. అలా అయితేనే టేస్టీగా ఉంటుంది పౌడర్. కొంచెం ఎక్కువ రోస్ట్ అయినా అంత బాగుండదు. తర్వాత గుమ్మడికాయ గింజలు ఇది కూడా అంతే, లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. పిల్లల ఫుడ్ ఏది తయారు చేసినా అన్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని చాలా ఓపికగా తయారు చేసుకోవాలి. తొందరగా చేసేద్దామంటే కుదరదు అసలు. గుమ్మడికాయ గింజలు బ్రెయిన్కి చాలా మంచిది. ఇవి కూడా రోస్ట్ అయిపోయాయి. తర్వాత నువ్వులు అయితే దర్శనకి ఫస్ట్ టైం ఇస్తున్నాను. మరి నువ్వుల్లో కాల్షియం ఎక్కువ ఉంటుంది అంటారు కదా. మరి పిల్లలకి ఏదైనా ఫీవర్ కానీ జ్వరం కానీ వస్తే వాళ్ళకి కావాల్సినంత రెసిస్టెన్స్ పవర్ ఉండాలి కదా, దాన్ని తట్టుకునేంత. అందుకని ప్రోటీన్ ఇస్తూ ఉండాలి ఎప్పుడు. కొంచెం ఓపికగా ఉంటే సింపుల్గా అయిపోతుంది. మకానా మనం మకానానే ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాలి. ఆల్రెడీ ఒక కప్ తీసుకున్నాను, ఇంకో కప్ తీసుకుంటాను. మరి మకానా బోన్స్కి చాలా మంచిది పిల్లలకి. ఇప్పటివరకు ఓన్లీ మకానాతోనే సెర్లాక్ తినిపించాను, కానీ ఇప్పుడు మొత్తం అన్ని కలిపి తినిపిస్తున్నాను దర్శన్కి. లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. అలా అంటే అలా చిక్కుపోవాలి. అప్పుడైతే అవి రోస్ట్ అయినట్టే చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి చాలా మంచిది హెల్త్కి, పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా. అంతే, అయిపోయింది, సింపుల్. ఇంకా వీటిని గ్రైండింగ్ చేసుకోవడమే. ఫస్ట్ అయితే మకానా వేసుకుంటున్నాను, ఎందుకంటే మకానా స్పేస్ ఎక్కువ ఆక్యుపై చేస్తుంది కదా. అందుకనే ఫస్ట్ మకానా గ్రైండ్ చేసుకున్న తర్వాత మిగిలిన వాటిని వేసేస్తున్నాం. అయిపోయింది మకానా. జస్ట్ 2 minutesలో పౌడర్ అయిపోతుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో పౌడర్. పిల్లలకైతే ఓన్లీ మకానాతో చేసిన పౌడర్ని సెర్లాక్గా పెట్టుకోవచ్చు. అందులోనే అన్నీ వేసేస్తున్నాం, గుమ్మడికాయ గింజలు, నువ్వులు. మరి బాదం కొంచెం గ్రైండ్ అవ్వవు కదా, అందుకే ఇలా రోట్లో వేసి దంచుతున్నాను. అంతే, వాటిని కూడా మిక్సీ జార్లో వేసుకుంటే సరిపోతుంది. వీటన్నింటినీ కలిపి గ్రైండ్ చేసుకుంటే మన ప్రోటీన్ పౌడర్ రెడీ. ఇది చల్లబడ్డాక ఒక డబ్బాలోకి తీసుకుంటే సరిపోద్ది. వీటితో పాటు ఇందులో ఎండు ఖర్జూరం పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఆల్రెడీ నా దగ్గర ఎండు ఖర్జూరం పౌడర్ ఉంది. అంతే, చల్లబడ్డాక డబ్బాలోకి తీసుకుంటే
1 స్పూన్ కానీ 2 స్పూన్లు కానీ పాలల్లో కానీ రాగి జావలో కానీ రవ్వలో కానీ కలిపి తినిపించవచ్చు. ప్యాన్ కేక్ చేస్తాం కదా, దాంట్లో కూడా కలిపి ప్యాన్ కేక్ చేయొచ్చు. మీకు ఎలా వీలైతే అలా చేసుకోవచ్చు. నేనైతే రవ్వలో వేసుకుంటున్నాను. ఈరోజు దొడ్డు రవ్వ తీసుకున్నాను. అంతే, అది కొంచెం దగ్గరికి వచ్చాక ఈ ప్రోటీన్ పౌడర్ వేసేస్తే సరిపోద్ది. 1.5 స్పూన్ తీసుకున్నాను నేనైతే. అంతే, ఇంకొంచెం దగ్గర పడ్డాక సర్వ్ చేసుకుంటే సరిపోద్ది. ఇలా సింపుల్గా పిల్లలకి ప్రోటీన్ ఇవ్వచ్చు. కొంచెం చల్లబడ్డాక ఇస్తే సరిపోద్ది. మా ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఓకే, బాయ్ బాయ్ బాయ్.